హాయ్ అండి. గోవాలో అయితే చాలా ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. ఏపీలో తుఫాన్ ప్రభావం ఉంది అంటున్నారు, కానీ ఇక్కడ కూడా సేమ్ అలాంటి పొజిషనే. గాలి వర్షం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడైతే మా డ్యూటీకి అయితే వెళ్తున్నారు. పాపం మార్నింగ్ వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నారు, లంచ్కి వచ్చేటప్పుడు వస్తున్నారు ఆ తడుచుకొని రెయిన్ కోట్ వేసుకొని. ఎంత రెయిన్ కోట్ ఉన్నా సరే వర్షంలో డ్రైవ్ చేయడం కొంచెం కష్టమే కదా. చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఈ రోడ్డు కూడా మా ఊరు రోడ్లో ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. నాకైతే కొంచెం జాలేసి వస్తుంది అనమాట. అయ్యో పాపం మీ వర్షంతో ఏంటి అటు ఇటు తిరుగుతారు అనుకొని. కేరళలో కూడాను సేమ్ ఇలాగే వర్షాలు పడుతూ ఉండేవి. దానికి తోడు అక్కడ వరద కూడా వచ్చేసేది. ఇంత వాటర్లో కూడాను డ్రైవ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే వెళ్తున్నారు అనమాట. అక్కడే అనుకుంటే ఈ గోవాలో కూడా సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇక్కడైతే వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇక్కడ స్కూల్ కూడాను గత 4 డేస్గా పిల్లలు ఎవ్వరూ రావట్లేదు, మరి ఎందుకో తెలీదు. హాలిడేస్ అనుకుంటాను. తర్వాత వచ్చి చూడండి, అక్కడ స్కూల్ గ్రౌండ్ ఉంటుంది కదా, పార్కింగ్ ప్లేస్ గ్రౌండ్ మొత్తం వాటర్తో నిండిపోయింది అనమాట. అసలు బయట ఎవ్వరూ తిరగట్లేదు. అదే ఇక్కడ వర్షం లేకపోతే చాలా పిల్లలు తిరుగుతూ సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరూ తిరగకంట సైలెన్స్గా ఉందన్నమాట.